అది ఒక అరుపు కాదు. ఒక పిలుపు. ఎవరికి వినిపించని పిలుపు కాని పిలుపు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఓ దేవుడికి వినిపించిన పిలుపు. ఆ దేవుడు శరీరం చుట్టూ కళ్ళే కళ్ళు. ప్రతి కంటిలో జీవితం మీద జాలి, మరణం మీద యుద్ధం. ఆ దేవుడు నిద్రపోడు, విశ్రాంతి తీసుకోడు. ఒక్క పిలుపు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాడు. ఆ పిలుపు చెవికి పడగానే రెక్కలు విప్పి గాలిలో రివ్వున ఎగురుతూ ఈ భూమి మీదకు దిగుతాడు. అతను దిగిన చోట దేవుడొచ్చాడని ఎవరికీ తెలియదు. కానీ మరణం అంచున ఉన్న మనిషికి మాత్రం అర్థమవుతుంది. ఆ మనిషి శ్వాస బిక్కు బిక్కుమంటూ ఉంటుంది. కళ్ళు మూయబోతున్నాయి. శరీరం వణుకుతుంది. అప్పుడే ఒక గొంతు, భయపడకు, నేను ఉన్నాను అని ఆ దేవుడు తన భుజాలపై తన ప్రాణాన్ని మోస్తాడు. రాత్రి అనడు, పగలు అనడు. యమపాశం దగ్గరికి వస్తే నాకు దారి ఇవ్వండి అని గంభీరంగా అరుస్తాడు ఆ దేవుడు. దారి పొడవునా మనుషులు ఆగిపోతారు. ట్రాఫిక్ కదలదు. కాలం క్షణం ఆగిపోతుంది. ఎందుకంటే ఒక ప్రాణం కోసం ఆ దేవుడు పోరాడుతున్నాడు. భయపడకు, ఈ మరణాన్ని నేను దాటిస్తాను అని ఆ మనిషి చెవిలో ధైర్యం పోస్తాడు. ఆ శరీరం నిలబడుతుంది. యమలోకానికి ఖాళీ చేతులతో ఆ యముడిని తిరిగి వెళ్ళిపోతాడు. ఆ దేవుడు ఎక్కడో ఆలయంలో ఉండడు. ఆ దేవుడే అంబులెన్స్. రాత్రింపగలు అందరి ప్రాణాలు కాపాడుతున్న ఆ తండ్రికి శతకోటి వందనాలు. దయచేసి అంబులెన్స్కి దారి ఇవ్వండి. ఒక విలువైన ప్రాణాన్ని ప్రతి ఒక్కరూ మనం కాపాడుకుందాం. దయచేసి అర్థం చేసుకొని సహకరిస్తారని కోరుతున్నాను. ఏఎస్పిఎన్ క్రియేషన్స్.